రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ చూసాను బోరుగడ్డ అనిల్ది. చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం అనుకుంటా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మాట్లాడడం. ఆ వీడియోలో మొత్తం చూడలేదు, కొద్దిగా చూశాను. చాలా చెప్పుకొచ్చాడు. నేను చాలా స్వతపోసనే, నేను చాలా అమాయకుడిని, నాకు ఏ పాపం పుణ్యం తెలియదు, అసలు నోరు తెరిస్తే ఒక్క బూతు మాట కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు, చాలా పద్ధతిగా విమర్శించాను, అయినా సరే నా మీద అక్రమంగా కేసులు పెట్టి లోపలేసారని మాట్లాడతాడు. ఆడికి అసలు బుర్ర ఉందనాలా లేదనా నాకు అర్థం కావట్లా. చాలా చెప్పుకొచ్చాడు. నేనంటే జగన్మోహన్ రెడ్డికి చాలా ఇష్టం, ఆడు వెంకటరెడ్డి గారు ఎవడు అసలు నన్ను కాదంటానికి, నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి నాకు సంబంధం లేదంటానికి అసలు వెంకటరెడ్డి గారికి ఏం సంబంధం? నేను జగన్మోహన్ రెడ్డికి ఎంత సన్నిహితంగా ఉంటాననేది నాకు తెలుసు, నాకు జగన్మోహన్ రెడ్డికి తెలుసు మేమిద్దరు ఎంత బాగుంటాం అనేది. ఎవడవునన్నా కాదన్నా నేను వైసీపీ నేతనే, వైసీపీ నాయకుడిని. నాకు జగన్మోహన్ రెడ్డి మద్దతు సంపూర్ణంగా ఉందని చెప్పేసారు క్లియర్గా ఒక్క ఆయన చెప్తుంటే, కొంతమంది పేటీఎం బ్యాచ్, అంటే పేటీఎం బ్యాచ్ అని కాదు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అనమాట, వాళ్ళు వేసే ట్వీట్లు ఏంటి, అసలు బోరుగడ్డ అనిల్కి మాకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు వేసే ట్వీట్లు చదివినిపిస్తుంది ఒకసారి. ఆడంత క్లియర్గా చాలా చక్కగా చెప్తా ఉంటే, ఇదిగో నిన్న బోరుగడ్డ అనిల్ని ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు వీళ్ళు తిప్పుతున్నారన్నమాట. పత్రికా ప్రకటన: బోరుగడ్డ అనిల్ కుమార్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఇటీవల కొన్ని మీడియా ఇంటర్వ్యూల్లోనూ సోషల్ మీడియా వేదికలపై కనిపించడం, ప్రస్తావించడం, ఆపాదించడం జరుగుతుంది. వీటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాం. ఇట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం, తాడేపల్లి. ఇది నిన్న అఫీషియల్గా ఇచ్చిన ప్రకటన అన్నమాట. బోరుగడ్డ అనిల్కి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆడు సత్తాడు, అసలు మాకు సంబంధం లేదని చెప్పేసి. ఇదే సాక్షి గతంలో అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షిలో బోరుగడ్డ అనిల్కి సంబంధించిన వార్త, ఇదిగో సాక్షి. ఇది లోగోలు మార్చినప్పుడు అనమాట, ఓల్డ్. అప్పుడు ఇది కోటంరెడ్డి సీతారెడ్డి ఉద్దేశించి మాట్లాడాడు కదా, కారు కొట్టి లాక్కొచ్చేస్తా, బండి కట్టి లాక్కొచ్చేస్తాను అన్నప్పుడు కొంతమంది, అప్పుడు ఇంకా ఆయన తెలుగుదేశంలోకి రాలా, ఆయన ఇంకా అప్పుడు వైసీపీలోనే ఉన్నాడు. అప్పుడు కొంతమంది కోటంరెడ్డి గారి అభిమానులు బోరుగడ్డ అనిల్ కుమార్ గారి ఆఫీసుని తగలెట్టేస్తే, ఆ తగలెట్టేసిన సందర్భంగా సాక్షిలో వచ్చిన వార్త ఏంటంటే, బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు, అలాంటి వ్యక్తి పైన, అలాంటి వ్యక్తికి సంబంధించిన ఆఫీసుల పైన దాడులు చేస్తారని చెప్పేసి సాక్షిలో ఏకంగా పెద్ద పెద్ద కథనాలు, పెద్ద పెద్ద వార్తలు రాశారు. ఆడి బూతులు మాట్లాడిన ప్రతిసారి సమ్మగా ఉందా అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా ట్రోల్ చేశారు. చేయలేదా? ఇవాళ ఆడికి మీకు సంబంధం లేదని చెప్పేసి అంటే ఆడ నమ్ముతాడా? ఒకవేళ నిజంగా బోరుగడ్డ అనిల్కి వైఎస్ఆర్సీపీ పార్టీకి నిజంగా ఎలాంటి సంబంధం లేకపోతే, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, నారా లోకేష్ గారిని ఉద్దేశించి, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించి, వాళ్ళ ఇళ్లలో ఉన్న మహిళలను ఉద్దేశించి నీచాది నీచంగా మాట్లాడుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? బాధ్యతగా కేసులు, అంటే చాలామంది కంప్లైంట్ కూడా ఇచ్చారు అప్పట్లో బోరుగడ్డ అనిల్ కుమార్ పైన, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నాడు నీచాది నీచంగా, చర్యలు తీసుకోండి అంటే మీ ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదండి అప్పట్లో? ఒకవేళ మీకు ఇవాళ సంబంధం లేదని చెప్పేసి మీరు ఎక్కడ పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తున్నారు కదా, మరి ఆ రోజు చర్యలు తీసుకోవాల్సిందిగా, ఎందుకు చర్యలు తీసుకోలేదు? చర్యలు తీసుకోకపోగా ఎంకరేజ్ చేశారు. బోరుగడ్డ అనిల్ కుమార్ మావోడే భలే తిట్టేస్తున్నాడని చెప్పేసి అని, ఇవాళ సంబంధం లేదని చెప్పేసి పైకి డ్రామాలు ఆడితే సరిపోతా. అటు నిన్న మన ఇంటర్వ్యూ వచ్చింది చూడండి ఒకసారి, చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి తనకి ఉన్న సంబంధం గురించి చాలా వివరంగా చెప్పాడు. వీళ్ళందరూ పక్కడికి వెళ్ళి వెంకటరెడ్డి ఆడి వీళ్ళందరూ పక్కడికి వెళ్ళి అసలు ఏమన్నా ఆయన నేను డైరెక్ట్గా చూసుకుంటాము, నాకు డైరెక్ట్ యాక్సెస్ జగన్మోహన్ రెడ్డి, నేను కలవాలనుకుంటే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి కలుగుతా అని చెప్పేసి ఆడు ఓపెన్గా చెప్తా ఉంటే, ఏదో పైకి ఏదో మసిపూసి మారేడుకయ్యా ఇప్పుడు బోరుగడ్డ అనిల్ గడి ఇలా జరుగుతుంది ఆడు చెప్పుకుంటున్నాడు అని చెప్పేసి మళ్ళీ ఇది ఒక ప్రచారం అన్నమాట. ఈ మాటలు ఎవడో నమ్మడు. బోరుగడ్డ అనిల్ కుమార్ మీకు అంటే వాడికి మీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటే ఎవడు నమ్మడు.
నమ్ముతారా? బాధ్యతగా ఏం చేయాలి మీరు ఆ రోజున? చివరికి అది ఎంత నీచానికి దిగజారిపోయాడంటే పవన్ కళ్యాణ్ గారి పిల్లలను ఉద్దేశించి, ఆడపిల్లలను ఉద్దేశించి ఎంత దారుణంగా మాట్లాడాడంటే అంత దారుణంగా మాట్లాడాడు. అంత దారుణంగా మాట్లాడి ఎప్పుడు మాట్లాడినా బుత్తులే. ఆడమ్మ ఆడెక్క ఆడాలి, ఆడి పిల్లం ఈడి పిల్లం, ఆడుకూతురు ఈడు కూతురు. ఇది ఇంకా ఈ దేశంలో ఈడు ఒకడే మొగోడు అయినట్టు ఇంక ఈడు మొగోడు కాదన్నట్టు మాట్లాడేవాడు. ఆ రేంజ్లో మాట్లాడేవాడు మాటలు. వాడు దొరికిన తర్వాత సెక్కపోతే ఎట్లా ఉంటారు? ఖచ్చితంగా సెక్కెత్తాడు మాట్లాడిన మాటలకి. ఇంకా సంతోషించాలి, ఉన్నావు అదొకటి సంతోషించు. ఆయన శుభ్రంగా సిత కొట్టేశారు. నాకు 3rd డిగ్రీ ఇచ్చారండి, కాళ్ళ మధ్యలో కొట్టేశారండి, కుక్కను కొట్టినట్టు కొట్టేశారు. నన్ను మామూలుగా కొట్టలేదు, ఏడిపించేసారని చెప్పి ఇక్కడికి వచ్చి సింపతి డ్రామాలో. మన నోరు అదుపులో ఉంటే, మనం ఎక్కడికి వెళ్ళా కానీ మన నోరంటూ అదుపులో ఉంటే 10 కాలాల పాటు భూమి మీద నిలబడతాం. లేదండి నాకు మాటలు వచ్చు, వాగ్దాటి ఉంది, నాకు నేను మాట్లాడగలుగుతానని చెప్పేసి ఇష్టానుసారంగా బూతులు మాట్లాడితే సెక్కిపోతే ఎలా ఉంటారో. ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి, వైఎస్ఆర్సీపీ పార్టీ నీకు మద్దతు ఇచ్చింది కాబట్టి, ఆ రోజు ఎవరు ఎన్ని రకాలుగా కేసులు పెట్టినా నీ పైన చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోగా ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ నాకు అడికి 2 గలమేళ్ళు ఇచ్చారు. అడికి లెక్కేసుకోండి మీరు. ఇవాళ సంబంధం లేదని చెప్పేసి ఒక ప్రకటన ఇచ్చారు కదా. గతంలో రాష్ట్ర ప్రభుత్వం బోరిగడ్డ అనిల్ కుమార్ గారికి జగన్మోహన్ రెడ్డి హయాంలో గన్మ్యాన్లు ఇచ్చారండి, సెక్యూరిటీ కల్పించింది. అడికి ఎందుకు? అది ఏమంత పెద్ద తోపుతూరం కానని చెప్పేసి మీరు అప్పట్లో అడిగి సెక్యూరిటీ కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం, బయట వాళ్ళు కాదు, రాష్ట్ర ప్రభుత్వం గన్మ్యాన్ సప్లై సెక్యూరిటీగా పెట్టింది. అడికి దేనికి? వాడిని ఉసుగొలిపారు, వాడిని రెచ్చగొట్టి నువ్వు ఎన్ని రకాలుగా బూతులు తిట్టాను బాబు, తిట్టేసినా పర్వాలేదురా బాబు, నువ్వు రెచ్చిపోయాక నీ వెనకాతలు మేము ఉంటామని చెప్పేసి నన్ను రెచ్చగొట్టి అని వదిలేశారు. అదే అదునుగా ఇంక నాకు సెక్యూరిటీ ఉంది, గన్మెన్లు ఉన్నారు, నా అంత మొగోడు ఎవడో లేడు, ఎవరినంటే కులాన్ని అడ్డం పెట్టచ్చు, మళ్ళీ అదొక దరిద్రం. మళ్ళీ ఎవరినంటే మన కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి ఇంక మనం రెచ్చిపోయి మాట్లాడొద్దు అని చెప్పేసి ఆడు రెచ్చిపోయి మాట్లాడేసాడు. ఇవాళ ఆడి జీవితం నాశనం చేసింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. ఆ రోజే చర్యలు తీసుకొని ఉంటే, మీరు ఆ ప్రకటన ఏదో ఆ రోజే ఇచ్చి ఉంటే ఆడు రెచ్చిపోయేవాడు కాదు, ఆడు జైలుకి వెళ్ళేవాడు కాదు, ఆడు బ్రహ్మాండంగా ఉండేవాడు, ఆడు ఎలా ఏడ్చేవాడు కాదు. ఇప్పటికైనా నేను బోరిగడ్డ అనిల్ కుమార్ గారికి ఒకటి చెప్తున్నా, ఇంక నువ్వు ఈ అతి వ్యవహారాలు మానేస్తే మంచిది. ఇప్పుడు నిన్ను ఏదో జగన్మోహన్ రెడ్డి నిన్ను ఎత్తున కిరీటం పెట్టేస్తాడు అనుకుంటే అది జరిగే వ్యవహారం కాదు. ఎవడైనా సరే, నువ్వైనా ఇంకొకడైనా సరే, వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు పార్టీ అని చెప్పుకోవడానికి ఇష్టపడట్లా. చిచి ఆడు మా పార్టీ ఏంటారు బాబు అంటాను, ఇంకా నువ్వే ఏలాడుతున్నావు. ఈ ఏలాడే కార్యక్రమాలు తగ్గించుకుంటే బాగుంటుంది అబ్బాయి. గతంలో నువ్వు మాట్లాడిన మాటలకే జరిగింది ఇదంతా కూడా. ఆ రోజు నువ్వు సైలెంట్గా ఉంటే, ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ ఉంటే నీకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. 20కి పోయావు, సిటీకెత్తే లేపేస్తా, నారా లోకేష్ గారిని లేపేస్తాను, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని చంపేస్తాను, ఇది జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే గంటలో లేపేస్తాను, అబ్బా కొడుకునేద్దానని చెప్పేసి ఇది వీడు మాట్లాడే మాటలు ఆ రోజుల్లో. ఈరోజు మొత్తం అంతా ఒళ్ళంతా సెక్కేశారు, బాగా కొవ్వు అనిగిపోయింది. సచిన్ పిల్లలు మళ్ళీ సింపతి డ్రామాలు కదా. నీట్గా మాట్లాడితే ఎంతమంది మాట్లాడట్లేదు, ఎంతమంది రాజకీయంగా విమర్శలు చేయట్లేదు. ఇప్పుడు నువ్వు ఒకటే దిగొచ్చేవా? లేదుగా, లేదు. ఇప్పుడు అందరూ అలాగే మాట్లాడుతున్నారంటే మాట్లాడట్లేదు కదా. రాజకీయంగా బోల్ మాట్లాడచ్చు. ఇంక ఈ సింపతి డ్రామాలు గట్ట ఆపేసి శుభ్రంగా జగన్మోహన్ రెడ్డి మద్దతు నీకు ఎలాగా ఉందన్న విషయం మాకు తెలుసు. ఎంత కాదన్నా అవునన్నా నీకు వాళ్ళ మద్దతు ఉందన్న విషయం మాకు తెలుసు. కాబట్టి ఓన్ చేసుకోవాలి కదా. నేను వాళ్ళు కూడా మీ పార్టీ బహిరంగంగా చెప్తుంది, ప్రకటనలు ఇస్తున్నారు కదా. ఎక్కడైనా సంస్కారవంతంగా మాట్లాడు, రాజకీయ విమర్శలు చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. లేదు ఇలా కాదు, నేను దిగజారిపోతాను, నేను ఇలాగే మాట్లాడతానంటే రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. నువ్వు ఆల్రెడీ అనుభవించవు, నీకు ఆల్రెడీ బాగా అనుభవం కదా. ఇంచుమించు సంవత్సరం కాదు కానీ 200 రోజుల పైనే ఉన్నావు జైల్లో. ఈ పాటికి నీకు అర్థమై ఉండాలి మనం చేసిన తప్పు అని చెప్పేసి. కానీ దానికి సిగ్గుపడకుండా సమర్థించుకుంటాను, నేనేం మాట్లాడాను అని చెప్పేసి. నువ్వేం మాట్లాడేవు అనేది అందరూ చూశారు. ఈ సింపతి డ్రామాలు ఆపేయండి. ఇక్కడ ఇద్దరే డ్రామాలే, బోరిగడ్డ అనిల్ గారిది డ్రామానే, వాడు మాకు సంబంధం లేదని చెప్పేసి వీళ్ళు ఇచ్చిన ప్రకటన డ్రామానే. ఇవన్నీ ఎవడో నమ్మడు. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా సరే బోరిగడ్డ అనిల్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని, జగన్మోహన్ రెడ్డి మద్దతు బోరిగడ్డ అనిల్ కుమార్కి
ఎప్పుడూ ఉంటుందనే మేము నమ్ముతాం.